నాగర్ కర్నూల్ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు లారీల కొరత సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి జూపల్లి మార్క్ఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి కొనుగోలు చేసిన పంటను వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన పంటను వెంటనే తూకం వేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతులు నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం పాటిస్తూ పంటను తీసుకురావాలని సూచించిన మంత్రి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటుతో పరిసర గ్రామాల రైతులకు రవాణా ఖర్చులు తగ్గి సమయం ఆదా అవుతుందని, దళారుల బెడద లేకుండా మద్దతు ధర లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లారీ మక్కలు కొన్నారు, లారీలు వస్తలేవు, లేట్ అయిపోతుంది, వర్షం వస్తే మొత్తం మక్కలు తడిసిపోతాయి. లారీలు ఎందుకు వస్తలేవు? మీరు లారీలని టెండర్ పిలిచిందా, అగ్రిమెంట్ చేసిందా, ఎట్లా పంపిస్తుంది పద్ధతి? టెండర్ మొత్తము మీకు సంబంధించి అంటే మక్కలకు సంబంధించి మీ అంచనా మొత్తం మీ జిల్లా నార్కల్ జిల్లా డిఎంఏ నార్కల్ జిల్లా మొత్తంలో ఎన్ని ఎకరాలు వేసినారు, ఎన్ని క్వింటాలు, ఎన్ని లారీలు మొత్తాలు వస్తాయి అంచనా చెప్పండి. లెక్క ఉంటుంది కదా. లక్షన్నర టన్నులు, టన్నుల క్వింటల్లా లక్షన్నర టన్నులు అంటే 15,000 లారీలు. 15,000 లారీలు 15,000 లారీలు మీరు టెండర్ పిలిచినప్పుడు మండలాల వారి పిలిచినా, జిల్లా మొత్తం ఒకటికి పిలిచినా ఎన్ని లారీలు? జిల్లా మొత్తానికి ఒకటే పెట్టారు సార్. ఎందుకు పెట్టారు? దాంట్లో మళ్ళీ కొంతమంది డివైడ్ అయిపోయి 4 సెంటర్కి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉన్నారు సార్ ట్రాన్స్పోర్ట్. ఎప్పుడే కానీ మీరు ఇప్పుడు ఒడ్లకు సంబంధించి నేను ఏం చేసిన 5 మండలాలు ఉంటాయి, 4 మండలాలు ఉంటాయి. 4 మండల గత ఒకరికే ఇచ్చేది. ఒకరికి ఇస్తే వాడు 10 లారీలు ఉండి 10 లారీలు పెట్టి 40 లారీలను ఉత్తర నంబర్ రాసి ఇచ్చేది. 10 లారీలు లేవు. అందుకని చేసినాం, మండలం టెండర్ పెట్టించినాం, 2 మండలు కల్పించినాం. అప్పుడేంటి కంపల్సరీగా వాళ్ళు లారీలు చూపించాలి. లారీలు పార్క్ చేసి చూపిస్తేనే వాళ్ళ టెండర్కి అర్హులు. సో సిస్టంలో నెక్స్ట్ ఈ సిస్టంలో అట్లా ఆ ప్రకారం చేయండి. ఫస్ట్ రేపు సమీక్ష పెడతాను, నేను కలెక్టరేట్లో పెడతాను. ఇప్పుడు నా మొత్తం టోటల్గా కొల్లాపూర్ ఉన్న 4 మండలాల్లో ఎన్ని లారీలు, లారీ ఓనర్ల పేరు, లారీ నెంబర్ నాకు పంపండి. కొల్లాపూర్కి ఆ సొసైటీ వాళ్ళని ఎవరు అరేంజ్ చేశారు సార్?